ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే బేబీకార్న్. ఈరోజు కూడా సేమ్ రెసిపీ, సేమ్ వే. బట్ ఈరోజు నేను మీకు ఈ రెసిపీ ఒక కథతో చెప్తాను. ఓకే. అనగనగా ఒక ఊరిలో నాలాగే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఒక 3 గింజలు అంటే టొమాటోలు, అలానే పాలకూర, ధనియాలు కూడా వేసిందంట. మట్టిలో కప్పపెట్టి వాటిని ప్రేమతో ప్రతిరోజు నీళ్లు పోసేదంట కుండీలో. ఈరోజు ఆకొస్తుందేమో, రేపు మొలకొస్తుందేమో అని చెప్పి. అలా వారం పోసింది, వారం పైన పోసింది. అయినా కూడా మొలకలు రావట్లేదంట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి నీకేమైనా పిచ్చా, ఉత్తి మట్టిలో నీళ్లు పోస్తావేంటి అని అడిగారంట. అయినా కూడా తను ఒక నవ్వు నవ్వి ఊరుకునేదంట. సో బట్ స్టిల్ దెన్ తను చేసేది మటుకు ఆపలేదనమాట. సేమ్ అలాగే వానొచ్చినా, ఎండొచ్చినా, ఏమొచ్చినా వాటికి నీళ్లు పోస్తూనే పోయింది. వన్ ఫైన్ డే ఆఫ్టర్ ఏ మంత్ ఆర్ సో దానిలో మొలకలు రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ షీ ఫెల్ట్ సో 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 హ్యాపీ. అంటే దేనికన్నా టైం పడుతుంది. కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం వాటి మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ వే నా వెయిట్ లాస్ జర్నీ కూడా అంతే. ఇన్నేళ్లలో పెరిగిన బరువు ఒక వారంలోనూ, నెల రోజుల్లోనూ తగ్గమంటే తగ్గదు. ఇట్ టేక్స్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ అగెయిన్ అండ్ ఇట్ నీడ్స్ కన్సిస్టెన్సీ, డెడికేషన్ అండ్ మెనీ అదర్ థింగ్. ఇంతలో నేను క్రేవింగ్స్ ఆపుకోవడం అనేది పాసిబుల్ కాని పని. సో బెటర్ సొల్యూషన్ ఏంటి అంటే దాన్ని ఆల్టర్నేటివ్గా తినడం. సో ఇలా ఎయిర్ ఫ్రైడ్ ఫుడ్, స్టీమ్ చేసిన ఫుడ్ తినడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఎస్, ఎయిర్ ఫ్రైయర్ లింక్ నేను ఎఫిలియేట్లో ట్యాగ్ చేసా. ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. బాయ్.